ఈరోజు వెజిటేబుల్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావలసినవి గోకరకాయ, పుదీనా, పచ్చిమిర్చి, వంకాయలు, కరివేపాకు, పువ్వులు, ఆకు, ఉల్లిపాయ, ఆలు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 2 పావులు నూనె పోసుకోవాలి. మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలరు వచ్చిన తర్వాత కరివేపాకు, ఆలు, వంకాయలు, గోకరకాయ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం టమాటాలు, కొబ్బరి ఇవి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇందులోనే పుదీనా వేసుకోవాలి. అందులోనే మనం చేసుకున్న గ్రేవీ కూడా గ్రేవీ పోసుకున్న తర్వాత కొంచెం ఉడకాలి. కొంచెం మీదికి నూనె వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది మనకి మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుందాము. సరిపడా వాటర్ పోసుకొని అందులోనే బియ్యం కూడా వేసుకోవాలి. గుడ్డుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత వీటిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి
గుడ్డు మాత్రం పైనే ఉండాలి ఇలాగా. ఇప్పుడు దీనికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని 2 విజిల్ల వరకు విజిల్లు రావాలి. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Just share and share.